అందరి దృష్టి మళ్లించి ఒక తాత్కాలికమైన భ్రాంతి క్రియేట్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానిక దేనికి అధికారం వీళ్ళకి ఇచ్చిందో అర్థం కాలేదు. అసలు నిన్న జరిగిన దానికి మూల కారణం ఎక్కడి నుంచి మొదలైంది ఈ పర్టికులర్ దీనికి చూసినా తిరుపతిలో పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉంది అన్నదెవరు? ఎవరో అరాచక శక్తులో లేక ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతారహితంలో లేకపోతే తాగి మాట్లాడిన వాళ్ళు కాదు. ఓ బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ హెడ్గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఆ తర్వాత దానికి సపోర్టుగా ఆయన డిప్యూటీ గాని ఇంకా ఆయన కొడుకు గాని లేదా నాయకులు గాని వాళ్ళ మీడియా గాని అదే ప్రచారం చేశారు. ఇప్పుడు ఆఖరుకు ఏం తేలింది? దేశంలో 2 ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీలు అదే అబద్దమని తేల్చాయి. అబద్దమని తేల్చినప్పుడు మేమొకరమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మాకు హక్కు ఉంది. ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్యను సమస్యగానో అంశాన్ని దాని న్యూట్రల్ గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు. అయ్యా, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎట్లా మాట్లాడినారు? కనీసం నాది పొరపాటునన్నా ఒప్పుకోండి అన్నారు. సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది. వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కంక్లూజన్కి ఎట్లా వచ్చారు, ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం. దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగిన 4-5 రోజులు ఇది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడలా. పైగా కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు. దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. కల్తీ నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజమని కూడా పెట్టారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వేల్సే. అది ఎవరు వేశారో లేదు. చట్ట ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సుమోటోగా అవి తీసేయాలి. ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్ లోకి మెటీరియల్ రావడానికి వీల్లేదు. ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు. దాన్ని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులో నువ్వు వేలిస్తే వాటిని తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళకి అడ్డం ప్రొటెక్షన్ వచ్చారు, మా వాళ్ళకి అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. సరే, నిన్న వారి నిర్దేశం లేక నేను పోను. రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్లారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు వెళ్లి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు? వాళ్ళు ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరిమితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్లు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్లీ నేను అనకుండా ఉండాల్సింది అన్నాడు. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి, చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడా మీ జగన్ రెడ్డిని ఓపెన్ గా సీఐతో అంటున్నాడు. అది సరే, మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న ఓ డీఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. అభిమానులు అన్నాక మాత్రం వస్తారబ్బా, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు అలసిపోయినాక మేము ప్రశాంతంగా అందరినీ సర్దుతామని. అసలు ఏమవుతున్నారో తెలియట్లా. అంటే ఇప్పుడు ఒకవేళ 2 పొలిటికల్ పార్టీలుగా మేమేదన్నా తప్పు చేసినా, వాళ్లు తప్పు చేసినా, మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను, పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు. నిన్న ఈవెన్ రాంబాబు గారు ఏదన్నా
అనుకోని ఇది అన్నారని ఇంకోటి అన్నా కూడా ఆయనను వచ్చేసి ఆయనకు నోటీస్ ఇవ్వడము ఇంకోటి చేయడము పోలీసులు పిలిచి మాట్లాడడము వాళ్ళు వచ్చి మనం ఏదైనా చేసిండొచ్చు, ఏది కాదన్నట్టు చట్ట ప్రకారం. కానీ ఇక్కడ నిన్న జరిగింది చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది, చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకుల్లాగా వచ్చి నిలబడినారు 5 గంటల పాటు, 7 గంటల మొత్తం వాళ్ళ సమక్షంలో. చిన్న ప్రశ్న వేస్తా, దీన్ని అన్నందుకు ఎవడో రియాక్ట్ కావచ్చు, మాకు ఆ మాత్రం బలం లేదా? రావాలనుకుంటే రారా జనం? కదిలి రమ్మంటే రారా? ఏం వాతావరణం కోరుకుంటున్నారు? లేదు, ఇంకొక ప్రశ్న వేస్తా, పొరపాటున ఆ వచ్చి తాగి రకరకాలుగా ఇచ్చేస్తున్న వాళ్ళు సీసాలు, పెట్రోల్ సీసాలు లోపలేస్తున్నారు, తగలబెడుతున్నారు. అక్కడ మా ఈస్ట్ ఇన్ఛార్జ్ మహిళ కూడా అక్కడ ఉన్నారు, ఫాతిమా. ధైర్యంగా ఆమె 5 గంటలు అట్లే ఉన్నారు. నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు. ఎవడన్నా పొరపాటున కిటికీల్లోంచి తగిలి ఎవరికన్నా ప్రాణాపాయం జరిగితే చంపడానికి వచ్చినారని అర్థమవుతోంది. పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఎట్లుండగలిగారు నాకు అర్థం కావట్లా. వాళ్ళకన్నా లోపలికి రాగలిగి ఉంటే, ఒకవేళ మా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిది పూచి? ఎక్కడో అటాక్ చేశారంటే మాకు తెలియదండి, రిపోర్ట్ వచ్చేసరికి నచ్చు. మీ సమక్షంలో ఇంకో విషయం చెప్తున్నా, 5:30 నుంచి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, డీజీపీ, అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ వరుసపెట్టి ఫోన్లు కొట్టారు, రెస్పాన్స్ లేదు. అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్లాక ఆ తర్వాత కాంటాక్ట్లకి లైన్లోకి వచ్చారు. ఏం సూచిస్తుంది అనేది దేనికి సాక్ష్యం? అది పైనే ఒక స్కీమ్ ప్రకారము, పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్ అవునా కాదా? ఇది అందరూ ఆలోచించండి. ఎక్కడికి తప్పించుకోలేరు ఎవరు. ఇప్పుడు మేము డెమోక్రటిక్ గా మా నాయకుడు ఈరోజు వస్తానంటే మేమే వద్దన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే. ఇది మళ్లీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో. వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసినా వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు. కాబట్టి 1-2 రోజులు ఆగడం బెటరు అన్నాం. బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం, అహింసాయుతంగానే పోరాడతాం. ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు, అక్కడ వస్తారు. ఇక్కడ కూడా గవర్నర్ గారిని రేపు కలిసే ప్రయత్నం చేస్తాం. అలాగే కోర్టులో కూడా కేసులు వేస్తాం. పోలీసు అధికారులు పై నుంచి కింది వరకు ఎవరిని వదలం, అందరి మీద ప్రైవేట్ కేసులు కూడా పెడతాం. ఈ రోజు నిన్న ఉండాల్సింది ఇంత భద్రత ఈ రోజు ఎందుకు పెట్టారు అర్థం కావట్లే. మన ఇంట్లోకి పరాయి వాడు ప్రత్యర్థి శత్రువు వస్తా అంటే వాడిని తరమడానికి ఉపయోగించాల్సిన పోలీసు వ్యవస్థ మాకు రక్షణ కల్పించాల్సింది ఈ రోజు మా నాయకుడి ఇంట్లోకి, మా ఇంట్లోకి మేము వస్తుంటే మాకు అడ్డం పెట్టారు ఎందుకు అర్థం కావట్లే నాకు. రిక్వెస్ట్ చేసుకుని రావాల్సి లోపలికి వచ్చింది. ఇది నిన్న ఈవినింగ్ ఎందుకు చేయలేకపోయారో వాళ్లే ఆన్సర్ ఇవ్వాలి. డీజీపీ గారి దగ్గర నుంచి కింది వరకు వాళ్లే ఆన్సర్ ఇవ్వాల్సి, హోంమంత్రి ఆన్సర్ ఇవ్వాలి. ఈ రోజు కాదు, నిన్న మొన్న రజనమ్మ మీద, అంతకుముందు లేదా మొన్న బ్రహ్మనాయుడు గారి మీద, నిన్న బ్రహ్మనాయుడు మీద, కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర అసలు ఎట్లొస్తారో నాకు అర్థం కావట్లా. ఇళ్ల దగ్గరికి నేరుగా అటాక్ చేస్తూ, ఎస్ గుర్తు చేయొచ్చు ఆ రోజు టీడీపీ ఆఫీస్ కనే, మళ్లీ చెప్తున్నా, టీడీపీ ఆఫీస్కి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు పోలే, ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి నిలబడినారు. నాకు తెలిసి మిగిలిన నాయకులు కూడా ఈ సందులోనే ఎక్కడో ఉండిండాలి. అప్పుడు ఎక్కడో ఇక్కడే ఉన్నారు, అందరూ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉండిండాలి. అప్పుడు ఒక జరగల. ఆ రోజు అందులో మళ్లీ గుర్తు చేస్తున్నా, ఇది ప్రజలు కూడా తెలియాల. ఆ రోజు ఆ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడిన బూతు మాట ఆవేశంలో వచ్చింది కాదు, ఎవడో ఎదురెదురు నిన్నట్లాగా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో కోపంలో వచ్చింది కాదు. చాలా కూల్ గా 10 సార్లు రిపీట్ చేశాడు బోసుడికే అని. ఎవరిని? ముఖ్యమంత్రి. దాని మీద ఆవేశంగా పోయిన దానికి సంబంధించినంత వరకు కేసు అప్పుడే పెట్టాము, అది అయ్యింది, ఏం కాదు. తర్వాత జోగి రమేష్ వెళ్ళాడు, అక్కడ వెళ్లి వాళ్ళు అటాక్ ఈయన మీద చేశారు.
అసలు ఇంటి వరకు ఇక్కడ ఫర్లాంగ్ దూరంలో ఎక్కడో వాళ్ళే అటాక్ చేశారు. ఈయన కత్తులు కటాలు తీసుకొని పోలే, ఓ పెద్ద 1000 మందిని తీసుకువచ్చి అక్కడే వీరంగం చేయలే.